సెక్రటరీ గారు కూర్చొని ఏమేమి తీసుకున్నారు ఏమేమి యాక్షన్ తీసుకున్నారు ఏమేమి చెప్పేదాన్ని ఏమేమి యాక్షన్ తీసుకున్నారు మేము ఫస్ట్ చెప్పింది ఓపీ షెడ్ ఒకటి అడిగాము ఎక్కడుంది అక్కడ 10 సార్లు తెలియదు చెక్ చేసే ఒకసారి మేము చెక్ చేద్దాము చెక్ చేసి శాంక్షన్ కాలేదు సార్ అడిగారు సార్ మనం పంపించాం సార్ లిస్ట్ పట్టుకోండి ఎవరు పంపించారు అమ్మా అన్ని పెడితే మనకి మెయింటెనెన్స్ వస్తుంది ఐదుగురు వచ్చి సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేయమని చెప్పండి అసలు మాలో మీ వాళ్ళకి అసలు మంచి వాళ్ళు పనికొచ్చేవాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు కదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఒక 5 రేపు చేయమనండి టెంపరీ ఒక 6 నెలలు ప్రిపరేషన్ అని చెప్పి ఇచ్చాను ఆర్డర్ తర్వాత మనం చూసుకున్నాం రేపు మార్నింగ్ రిపోర్ట్ చేయమనండి సూపరింటెండెంట్ గారు మీరు ఎలా వాడుకుంటారు వాడరు మీరు 1,50,00,000 ఉంది సార్ అది విషయం పక్కన పెట్టి పేషెంట్స్ కేర్ సంబంధించి నీ దగ్గర 1,80,00,000 ఉంది అది కాకుండా హెచ్డిఎఫ్ సొసైటీ ఫండ్స్ వచ్చి 18 లక్షలు ఉంది ఒక 10-15 గర్ల్స్కి 10 లేడీస్కి అనేది అది స్వచ్ఛంద కార్పొరేషన్ ప్రాపర్ పంపిస్తుంది ఇప్పుడు ఇది కూడా కలిపి పంపడం వల్ల మన ప్రాపర్ రాలేదు ఈరోజు ఈవినింగ్ నాకు ఇమ్మన్నా నేను రివరెంట్ రాస్తాను సార్ రాసి ఈ వీక్లో తెప్పించి చేస్తాను తర్వాత సూపరింటెండెంట్ గారు ఆ రోజు మేము అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు అడిగింది ఏంటంటే ఒక బోర్ కావాలని అడిగారు సార్ అది ఇమీడియట్లీ నేను శాంక్షన్ ఇస్తాను ఈ వారం ఏమని చెప్పారు సార్ బోర్ పడుతుంది ఓకే అక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మిగతా అంశాలు ఏంటంటే మనకు ఇది లాస్ట్ ఇప్పుడు వరకు జరిగిన ఎక్స్పెండిచర్ దాదాపు 2,31 lakhs చూపిస్తున్నారు వాళ్ళు అది మనం అప్రూవ్ చేయాలి కంపెనీలో బట్ నాకు ఆ ఫిగర్స్ కరెక్ట్గా చెప్పలేదు అందుకని అది నెక్స్ట్ మీటింగ్లో పెడదాం నెక్స్ట్ మీటింగ్లో పెడదాం ఆ నెక్స్ట్ ఇప్పుడు మీకు కావాల్సింది బడ్జెట్ గ్యారెంటీ స్కీమ్స్ గ్యారెంటీస్ చేయడం ఇప్పుడు మీకు అర్జెంటుగా పెండింగ్ బిల్స్ ఆఫ్ హెచ్డిఎస్ ఆరోగ్యశ్రీ అదర్ స్కీమ్స్ ఏమన్నా చెప్పండి పెండింగ్ బిల్స్